మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ కలిసి చేస్తున్న మల్టీ స్టారర్ మూవీ భైరవం. దీంట్లో బెల్లంకొండ మెయిన్ హీరో. కాకపోతే స్టోరీలో అందరి క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఈ సినిమా గరుడన్ మూవీకి అఫీషియల్ రీమేక్. ఆ విషయం బయట ఎక్కడ చెప్పట్లేదు. ఇప్పుడు నేను చెప్పే స్టోరీయే భైరవం మూవీలో ఉంటుంది అనమాట. దిట్టో ఉంటుంది, ఎందుకంటే ఇది రీమేక్ సినిమా కాబట్టి. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిటీ మధ్యలో 20 ఎకరాల స్థలం ఉంటుంది. సిటీ మధ్యలో ఉండడం వల్ల దాని వాల్యూ ఆల్మోస్ట్ 400 కోట్లు. ఆ స్థలం మీద ఒక మినిస్టర్ కన్ను పడుతుంది. ఆ స్థలం ఎవరిదాని ఆరా తీస్తే ఎప్పుడో 40 సంవత్సరాల క్రితం ఒక డబ్బున్న కుటుంబం వాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళిపోతూ ఆ స్థలాన్ని తమ సొంత ఊర్లో ఉన్న దేవత గుడి పేరు మీద రాసేసి ఆస్ట్రేలియా వెళ్ళిపోతారు. సో ఇలా ఆ గుడి పేరు మీద స్థలం ఉన్నట్టు ఆ ఊర్లో వాళ్ళకి తెలీదు, ఆ గుడిని చూసుకునే ధర్మకర్తలకు కూడా తెలీదు. ఆ స్థలం డాక్యుమెంట్స్ ఉంటాయి చూసారా, ఆ డాక్యుమెంట్స్ ఆ గుడి దేవత అమ్మవారు ధరించే నగలు ఉంటాయి కదా, ఆ నగలు ఒక పెట్టెలో పెడతారు. ఆ పెట్టెలో ఆ డాక్యుమెంట్స్ కూడా ఉంటాయి అన్నమాట. మరి ఆ పెట్టె ఎక్కడ ఉంటుందంటే బ్యాంకులో ఉంటుంది. ఎప్పుడైతే ఊర్లో ఉత్సవాలు జరుగుతాయో అప్పుడు ఆ పెట్టె తీసుకొచ్చి నగలన్నీ ధరింపచేసి మళ్ళీ వెనక్కి పంపించేస్తారు బ్యాంకులో. ఈ వ్యవహారాలన్నీ చూసుకునేది ఒక పెద్ద ఆవిడ. ఇప్పుడు మినిస్టర్ ఎలాగైనా ఆ పెట్టెలో ఉన్న డాక్యుమెంట్స్ని, ఆ స్థలాన్ని తన పేరు మీద రాయించుకోవాలనుకుంటాడు. దాని గురించి ఒక ప్లాన్ వేసి తన బామ్మద్దిని ఆ తర్వాత కొన్ని రోజులకి ఒక ఎస్ఎన్ ట్రాన్స్ఫర్ చేయించి అక్కడికి పంపిస్తాడు. ఇప్పుడు ఈ ఊరు విషయానికి వస్తే ఆ గుడిని చూసుకునే ధర్మకర్త ఒక పెద్ద ఆవిడ అనమాట. ఆవిడ కొడుకే నారా రోహిత్. నారా రోహిత్ బెస్ట్ ఫ్రెండ్ మంచు మనోజ్. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళు కలిసి తిరుగుతున్నప్పుడు ఒకరోజు అనుకోకుండా మన బెల్లంకొండ కనిపిస్తాడు. బెల్లంకొండ అనాథ, ఎవరికి పుట్టాడో ఏంటో తెలియదు. కాకపోతే బెల్లంకొండ వీళ్ళిద్దరికి బాగా నచ్చి అతనితో కూడా ఫ్రెండ్షిప్ చేయడం మొదలు పెడతారు. సో ఆ విధంగా ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. నారా రోహిత్కి మంచి ఫ్యామిలీ ఉంటుంది, పెళ్ళైపోతుంది, వైఫ్ ఉంటుంది. ఇంకా మంచు మనోజ్ కూడా ఫ్యామిలీ ఉంటుంది, పెళ్ళైపోతుంది, వైఫ్ ఉంటుంది. కాకపోతే బెల్లంకొండకి ఇంకా పెళ్ళి అవ్వదు, అనాథ. సో ఇప్పుడు నారా రోహిత్ విషయానికి వస్తే తనకి లారీల బిజినెస్ ఉంటుంది, లారీల ట్రాన్స్పోర్ట్ అవన్నీ ఉంటాయి, బాగా డబ్బు ఉన్నవాడే. ఇంకా సెకండ్ మంచు మనోజ్ అయితే అబోవ్ మిడిల్ క్లాస్, ఇటుకల వ్యాపారం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి నష్టాలు వస్తాయి, ఒక్కొక్కసారి లాభాలు వస్తాయి, బట్ ఇట్ డిపెండ్స్ అనమాట. మనోడు అంటే మన బెల్లంకొండ మెయిన్ హీరో మంచు మనోజ్ దగ్గర పనిచేస్తాడు. సో మంచు మనోజ్ ఏం చెప్తే అదనమాట. కాకపోతే నారా రోహిత్ అన్న కూడా మంచి అభిప్రాయం ఉంటుంది. వీళ్ళ ముగ్గురు ఎప్పుడు ఒకటే. బెల్లంకొండకి వీళ్ళిద్దరూ కూడా ఎక్కువే, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. వీళ్ళిద్దరు చెప్పిన మాట వింటాడు. కానీ మంచు మనోజ్ వెనకాలే ఉంటాడనమాట ఎప్పుడు. మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఆ ఊర్లోకి వచ్చిన బామ్మద్ది ఆ స్థలం విషయంలో బోల్డ్ అని గొడవలు పెడతాడు భయ్య. మంచు మనోజే సినిమాలో మెయిన్ విలన్. ఈ మంచు మనోజే ఆ పెద్ద ఆవిడ అంటే ఆ గుడికి ధర్మకర్తని చంపేస్తాడు. ఆ తర్వాత నారా రోహిత్ని కూడా చంపేస్తాడు. సో దీనివల్ల పెద్ద గొడవలు అవుతాయి. ఇవన్నీ కూడా డబ్బు కోసం జరిగే గొడవలు అనమాట. సో దాంతో చివరికి బెల్లంకొండ మంచు మనోజ్ని చంపేస్తాడు. సో ఇలాగా డబ్బుల కోసం, ఒక స్థలం కోసం ఎవరికి వాళ్ళు కొట్టుకుని చచ్చి చివరికి బెల్లంకొండ అలాగే తను ప్రేమించే అమ్మాయి మాత్రమే మిగులుతారు. మిగిలిన వాళ్ళందరూ కూడా ఆ ఊర్లో ఉండరు, అందరూ ఊరు విడిచి వెళ్ళిపోతారనమాట. ఎవరైతే గొడవ మొదలు పెట్టారో అంటే ఆ మినిస్టర్ ఉన్నాడు కదా, ఆ మినిస్టర్ని ఒక లారీ గుద్దేసి చచ్చిపోతాడు. సో ఆ విధంగా సింపుల్గా సినిమా స్టోరీ అయితే ఎండ్ అవుతుంది. నేనైతే సింపుల్గా చెప్పేశాను, కానీ సినిమాలో మైండ్ బెండింగ్ ట్విస్ట్లు, పిచ్చెక్కిచ్చే గూస్ బంప్ సీన్స్ ఇవన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. బెల్లంకొండకి అప్పుడప్పుడు అమ్మవారు కూడా పూనుద్ది అనమాట. అలా పూనినప్పుడు కొంతమందిని చంపేస్తాడు, నరికేస్తాడు. అమ్మో, అరాచకం వేరే లెవెల్లో ఉంటుంది. నేను ఎంత స్టోరీ చెప్పినా మీకు స్టోరీ మొత్తం తెలిసిపోయినా సినిమా మాత్రం థియేటర్లో చూసి తీరాలి భయ్యా. అంత బాగుంటుంది అనమాట సినిమా. అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మరి మీరు సినిమా కోసం ఎదురు చూస్తున్నారా లేదా, మీకు ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా లేదా అనేది కింద కామెంట్ రాయండి.